ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగవచ్చు మన ఫ్లోస్ లోపల. ఇఫ్ ఎనీ కేస్ లేదు అనుకుంటే మనం ట్రిగ్గర్స్లోకి వెళ్ళిపోదాం. బికాస్ ట్రిగ్గర్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ ఒక 7 to 8 days ట్రిగ్గర్స్ మీదనే ఉంటుంది. ఈవెన్ దో కోడ్ మాత్రమే మీకు కొత్తగా అనిపిస్తుంది, ప్రాసెస్ ఏదైతే ఉందో అంతా సిమిలర్ టు ఫ్లోస్ ఏవైతే మీరు ప్రాక్టీస్ చేశారో అలానే ఉంటుంది. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఏం ఎక్స్ట్రా మనకు కనిపించదు అనమాట. సో సేమ్ కైండ్ లైక్ సేమ్ లాజిక్ అండ్ సేమ్ వర్క్ ఫ్లో కంప్లీట్గా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ మనం అపెక్స్ని యూజ్ చేస్తున్నాం, డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేయట్లేదు, అంతే మనకు వచ్చిన ఒక డిఫరెన్స్. సో ఇవన్నీ క్లోజ్ చేద్దాం. మనం లాస్ట్ మాట్లాడుకుంది SOQL, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ట్రిగ్గర్స్, రైట్? సో ట్రిగ్గర్స్ రాయడానికి మనం యూటిలైజ్ చేసేది అపెక్స్ లాంగ్వేజ్. సో మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, డేటా టైప్స్ కానీ, ఫర్ లూప్స్ కానీ, ఆర్ మేబీ లైక్ ఇఫ్ కండిషన్స్ కానీ, ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, రైట్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇవన్నీ మనం చెక్ చేసాం. మనకు తెలుసు, బేసిక్ ఐడియా ఉంది ఇప్పటి వరకు. బట్ వాటన్నిటిని కలిపి ఒక వర్కింగ్ మోడల్లో కోడ్ ఎలా రాస్తామనేది మనకు క్లారిటీ లేదు. సో ఇప్పుడు మనం ఆ క్లారిటీ తెచ్చుకోగలిగితే ఫైన్, ఇంకా మనకు ఎలాంటి ప్రాబ్లం లేనట్టే, ఈజీగా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అయిపోతాయి. క్లియర్? సో ఇప్పుడు ఆ వాట్ ఎవర్ ట్రిగ్గర్ కోడ్ ఉందో అది మనం బిల్డ్ చేద్దాం. ఏంటి అంటే హెవీగా వెళ్ళకుండా సింపుల్ సినారియోతోనే వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్గర్ కదా మనం రాసేది, హెవీగా లైక్ కంప్లీట్ లాజిక్తో వెళ్తే మీకు ఇబ్బంది అవుద్ది అండర్స్టాండింగ్ పర్పస్లో. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియోలో వెళ్దాం. ఏంటి అంటే మనకి ఇప్పుడు ట్రిగ్గర్ చేసే టైంలో కూడా 2 types ఆఫ్ సినారియోస్ ఉన్నాయి కదా, బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అనేసి, రైట్? సేమ్ అలానే ఫ్లోస్లో ఎలా అయితే ఉన్నాయో మనకు ట్రిగ్గర్స్లో కూడా అలానే ఉంటాయి, బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఉంటాయి. సేమ్ ఎలా అయితే మనము బిఫోర్ ట్రిగ్గర్లో సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయడానికి లేదా డూప్లికేట్ రూల్స్ని చెక్ చేయడం కోసము బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఎలా అయితే యూజ్ చేసామో, ట్రిగ్గర్స్లో కూడా బిఫోర్ ట్రిగ్గర్స్ అనేది సేమ్ రికార్డ్లో డేటాని మీరు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు లేదా డూప్లికేట్ రూల్స్ లాంటిది చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది యూటిలైజ్ చేస్తాం. సింపుల్. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో ఎందుకు యూజ్ చేసాం? వెనెవర్ రిలేటెడ్ రికార్డ్స్తో మనం వర్క్ చేస్తున్నామో అప్పుడు మనం ఆఫ్టర్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్ళాం, అండ్ ఆఫ్టర్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం అది యూటిలైజ్ చేసాం. ఈవెన్ ట్రిగ్గర్స్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ట్రిగ్గర్స్లో కూడా మనకు 2 types ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి, బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్. ఇవి రెండు గుర్తుంచుకోండి. దీంట్లో మనకు మల్టిపుల్ సినారియోస్, ఎలా అయితే మనకు ఫ్లో లోపల ఇన్సర్ట్, అప్డేట్, రైట్, మనకు అవి ఉన్నాయి కదా, ఇన్సర్ట్, ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ ఏ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ ఆర్ ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్ అని ఇలా 3 సినారియోస్ ఉన్నాయి, రైట్? ఒక రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలా, ఒక రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి మనం సెలెక్షన్ చేస్తున్నాం. సేమ్ అవే సినారియోస్ ట్రిగ్గర్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, అన్డిలీట్ ఉంటుంది, రైట్? ఈ 4 మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్లో ఉంటాయి. సో వాటి రిలేటెడ్ కోడ్ ఎలా రాయాలో మనం చూసుకుందాం. సింపుల్గా వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఉందో, రైట్, ఆపర్చునిటీ రికార్డ్ నేను ఓపెన్ చేస్తున్నా, దీంట్లో ఏదైనా ఒక 1 or 2 ఫీల్డ్స్ చూద్దాం, చూసి వాటిని మనం అప్డేట్ చేద్దాం. ఎక్స్ట్రా హెవీ లాజిక్ అవసరం లేదు. సో అమౌంట్ ఉంది, రైట్? ఈ అమౌంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఫీల్డ్కి దాంట్లో వచ్చే 10% ఏదైతే ఉందో ఆ 10%ని మనం ప్రాఫిట్ లాగా కన్సిడర్ చేద్దాం. మన కంపెనీ ఏమనుకుంటుందంటే వాట్ ఎవర్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ, లేదంటే అమౌంట్ కాదు, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ తీసుకుందాం. ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ బేస్ చేసుకొని మనల్ని ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమనుకుంటున్నారు. ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉందంటే మన ఆర్గనైజేషన్లో అరౌండ్ 15% or 20% ఉంది అనుకుందాం. సో 15 to 20% ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్ మనకు ఉంది. సో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దీనికోసం మనం ట్రిగ్గర్స్కే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్గా ఫ్లోస్తో కూడా ఉంది. బట్ స్టార్టింగ్ మనము ఇనిషియల్గా కాంప్లెక్స్ లాజిక్తో స్టార్ట్ చేయకూడదు కాబట్టి ఇలా సింపుల్ సినారియోతో స్టార్ట్ చేస్తున్నాం. ఏం లేదు, ఆపర్చునిటీ రికార్డు క్రియేట్ అవుతున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లో 10% ఏదైతే ఉందో అది ప్రాఫిట్ మార్జిన్ లాగా మనం కన్సిడర్ చేయాలి. సో దాంట్లో నుంచి 10% మనము ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసి ఆ ఫీల్డ్ లోపల చూపించాలి. ఇప్పుడు ఇలాంటి టాస్క్లు వచ్చినప్పుడు అక్కడ ఫీల్డ్ లేదని చెప్పేసి మీరు స్టక్ అవ్వకూడదు. మన దగ్గర ఇక్కడ ఇప్పుడు లేదు కదా ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని. సో స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటి? ఫీల్డ్ క్రియేషన్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు ఒక టాస్క్ చేసే టైంలో ఒక ఫీల్డ్ మీకు అక్కడ ఇన్వాల్వ్ అయింది బట్ స్టిల్ అక్కడ లేదు అనుకుంటే ఫస్ట్ పేజ్ లేఅవుట్లో, ఫీల్డ్స్లో చెక్ చేయండి.
ఆ ఫీల్డ్స్లో పేజ్ లేఅవుట్లో లేకపోతే అప్పుడు క్రియేషన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది లేదు. ఒకవేళ ఉండుంటే దాన్ని ఆ పేజ్ లేఅవుట్లో యాడ్ చేయండి. లేదు కాబట్టి మనం క్రియేషన్ చేయాలి. సో లెట్స్ యాడ్ న్యూ ఫీల్డ్. యాజ్ ఆఫ్ నో లెట్స్ గో విత్ సమ్ నెంబర్ అండ్ నెక్స్ట్. సో సింపుల్గా ఫీల్డ్ క్రియేషన్ చేస్తున్నాం. ప్రాఫిట్, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని సెట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, డెసిమల్ 0 పెట్టేసా. అండ్ నెక్స్ట్, అండ్ విజిబుల్ టు ఎవ్రీ యూజర్, క్లిక్ నెక్స్ట్, నెక్స్ట్ అండ్ సేవ్. సో సక్సెస్ఫుల్గా మనకు కావాల్సిన ఒక ఫీల్డ్ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అపెక్స్లో ట్రిగ్గర్ కోడ్ రాయాలి. సో ఆ అపెక్స్లో ట్రిగ్గర్ కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఎప్పుడైనా ఒక ట్రిగ్గర్ మీరు క్రియేషన్ చేయాలి అనుకుంటే ఈ ఫైల్ లోపలికి వెళ్ళేసి న్యూ క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు క్లాస్ని క్రియేషన్ చేసాం. దాని జస్ట్ కింద ఆప్షనే అపెక్స్ ట్రిగ్గర్, ఇది సెలెక్షన్ చేయండి. ఇక నేమ్ ఇచ్చేయండి. సో నేమ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ నేమింగ్ని ఫాలో అవ్వండి. సో ఏం నేమ్ మనం ఇప్పుడు ట్రిగ్గర్ని దేని మీద చేస్తున్నాం, ఆపర్చునిటీ మీద చేస్తున్నాం కాబట్టి ఆపర్చునిటీ ట్రిగ్గర్ అని ఇలా క్లియర్గా ఒక నేమ్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఆ ట్రిగ్గర్ ఏ ఆబ్జెక్ట్ మీద ఉందో అని మనకు క్లారిటీ కావాలి. సో అందుకోసమే క్లియర్గా ఆపర్చునిటీ ట్రిగ్గర్ అని నేమ్ ఇచ్చాం. అండ్ ఈ ఎస్ ఆబ్జెక్ట్ మీద వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీద మీరు ట్రిగ్గర్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేయండి. సేమ్ వే మీరు ఫ్లోలో కూడా చేశారు, ఆ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేశారు, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఎక్స్ట్రా ఏం చేయట్లేదు యాజ్ ఆఫ్ నో. సో ఆపర్చునిటీ ఆపర్చునిటీ. అండ్ గుర్తుంచుకోండి, ఎవ్రీ టైం ఒక ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ట్రిగ్గర్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది, రైట్? ఇది డెఫినెట్గా గుర్తుంచుకోండి. మనం ఫ్లోస్ అయితే మల్టిపుల్ క్రియేషన్ చేసాం కదా, ఒక ఆబ్జెక్ట్ మీద. ఇక్కడ ఒక్క ఆబ్జెక్ట్ మీద ఒకటే ఒక ట్రిగ్గర్ రాస్తాం, ఎక్స్ట్రా రాయం. సో పర్ ఆబ్జెక్ట్ 1 ట్రిగ్గర్ అంతే, ఇంకా ఎక్స్ట్రా లేదు. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు చూడగానే మీకు సింటాక్స్ వచ్చింది కదా, ఇది ట్రిగ్గర్ సింటాక్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఏదైతే మనం క్రియేషన్ చేసామో, మెథడ్ ఏదైతే క్రియేషన్ చేసామో దానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ట్రిగ్గర్ అని స్టార్ట్ అయింది, అక్కడ మనకు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని స్టార్ట్ అయింది. సో ట్రిగ్గర్, ఇది మన ట్రిగ్గర్ నేమ్. అండ్ దెన్ ఆన్ అనే ఒక కీవర్డ్ వచ్చింది. అండ్ ఇది ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్. సో ట్రిగ్గర్ అనేది ఒకటి కీవర్డ్ ఫిక్స్డ్గా ఉండేది, ఆన్ అనేది ఒకటి కీవర్డ్ ఫిక్స్డ్గా ఉండేది. ఇది మీ ట్రిగ్గర్ నేమ్, ఇది మీరు ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే మీరు ఫైల్ ఇక్కడ నుంచి క్రియేషన్ చేస్తే ట్రిగ్గర్ అనేది క్రియేట్ అవుతుంది. దీని లోపల మనం సినారియోస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సినారియోస్ ఏముంటాయి, బిఫోర్ ఉంది, ఆఫ్టర్ ఉంది. ఈవెన్ వీటిలో కూడా నేను చెప్పాను కదా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని, అవన్నిటిని యాడ్ చేయాలి. ఎందుకు అవన్నిటిని యాడ్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోండి, ఒకటే ట్రిగ్గర్ రాస్తాము ఒక ఆబ్జెక్ట్కి, మల్టిపుల్ ట్రిగ్గర్స్ రాయము, అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇది ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. సో మనకు ఇన్సర్ట్ అవుతున్న టైం అది మేబీ బిఫోర్ ఇన్సర్ట్ అయినా, బిఫోర్ అప్డేట్ అయినా, ఆఫ్టర్ ఇన్సర్ట్ అయినా. ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ ఇన్సర్ట్ అంటే డిఫరెన్సియేషన్ సింపుల్. ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది, రైట్? లెట్స్ కన్సిడర్ ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆ సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని మనం అప్డేట్ చేయడానికి బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ రికార్డ్ రిలేటెడ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేయడానికి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేస్తున్నాం. సో ప్రతి సినారియోలో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ బిఫోర్ ఇన్సర్ట్. ఇది దీని మీనింగ్ ఏంటి, ఒక రికార్డు డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వక ముందుకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ అప్డేట్, దీని మీనింగ్ ఏంటి, ఒక రికార్డు డేటాబేస్లోకి అప్డేట్ అవ్వక ముందుకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ డిలీట్, ఇది మీనింగ్ ఏంటి, ఒక రికార్డు డేటాబేస్లోకి నుంచి డిలీట్ అవ్వక ముందుకు మనం డిలీట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తాం కదా, ఆ పర్ఫామ్ చేయగానే ఫస్ట్ బిఫోర్లోకి వస్తుంది. బిఫోర్లో చెక్ చేస్తుంది ఏమైనా కోడ్ ఉందా లేదని. ఒకవేళ కోడ్ ఉంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి రికార్డ్ని డిలీట్ చేస్తుంది. సో బిఫోర్ డిలీట్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్, అండ్ దెన్ ఆఫ్టర్ అప్డేట్, అండ్ దెన్ ఆఫ్టర్ డిలీట్, అండ్ దెన్ ఆఫ్టర్ అన్డిలీట్. సో అన్డిలీట్ అనేది మనకు ఓన్లీ ఆఫ్టర్లో మాత్రమే ఉంటుంది, బిఫోర్లో ఉండదు. టోటల్ మనకు 7 సినారియోస్ ఉన్నాయి. వీటిని ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ అండ్ ఆఫ్టర్ అన్డిలీట్. ఇందులో ఉన్న సినారియోస్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేస్తాం. లైక్ వాట్ ఎవర్ సినారియోస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం.
సో మీరు ట్రిగ్గర్ క్రియేషన్ చేసిన బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉండేలా ప్లాన్ చేయండి. అవి లేకపోతే ట్రిగ్గర్ క్రియేషన్ చేయకండి. ఇవి ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్. ఇవి మనకు ఫ్లోస్లో కూడా ఉన్నాయి, బట్ ఫ్లోస్లో మీరు డిక్లేర్ చేయలేదు. ఫ్లోస్లో మీరు సెలెక్షన్ చేశారు, ఏ రికార్డ్ ఈస్ క్రియేటెడ్, ఏ రికార్డ్ ఈస్ అప్డేటెడ్, ఆర్ ఏ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్ అని అలా సెలెక్షన్ చేశారు. అండ్ అది బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోనా ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోనా అని సెలెక్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకు ఆఫ్టర్ అండ్ బిఫోర్ సినారియో లోపల ఇన్సర్ట్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ఆల్రెడీ మనం స్టార్టింగే మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిఫరెన్సియేషన్ చేయడానికి ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తాం, బట్ యాజ్ ఆఫ్ నౌ అవే ముందు సింపుల్ ట్రిగ్గర్ రాయాలి మనం. నెక్స్ట్ ట్రిగ్గర్ డేటా ఉంటుంది కదా, మనకు ప్రీవియస్గా తెలుసు వాట్ ఎవర్ రికార్డు ఇన్సర్ట్ అయిందో అప్డేట్ అయిందో ఆ డేటా మనకు ట్రిగ్గరింగ్ అకౌంట్ అని ట్రిగ్గరింగ్ కాంటాక్ట్ అని ఫ్లోలో అవైలబుల్గా ఉంది, రైట్? ట్రిగ్గరింగ్ కాంటాక్ట్ ట్రిగ్గరింగ్ అకౌంట్ అని ఫ్లోలో అవైలబుల్గా ఉంది. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకు ట్రిగ్గర్ డేటా అనేది ట్రిగ్గర్ డాట్ న్యూ అని ఒకటి ఉంటుంది అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అని ఒకటి అవైలబుల్గా ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే లిస్ట్ డేటా టైప్స్. ట్రిగ్గర్ డాట్ న్యూ అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది లిస్ట్ డేటా టైప్స్. నెక్స్ట్ ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ ఇవేంటంటే మ్యాప్ ఫార్మాట్లో ఉన్న డేటా టైప్స్. సో సేమ్ డేటా లైక్ ట్రిగ్గర్ న్యూలో అండ్ న్యూ మ్యాప్లో సేమ్ ఉంటుంది, ఇదేమో లిస్ట్ ఫార్మాట్లో ఉంది, ఇది మ్యాప్ ఫార్మాట్లో ఉంది. ట్రిగ్గర్ ఓల్డ్ అంటే ఓల్డ్ డేటా. ఇప్పుడు ఒక రికార్డ్ అప్డేట్ అవుతుందని కన్సిడర్ చేయండి. సో రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు మనకు ఇప్పుడు కొత్తగా యూజర్ చేంజ్ చేసిన డేటా అవైలబుల్గా ఉంటుంది అండ్ తను ఎడిట్ చేయ ముందుకు డేటా ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎడిట్ చేసిన డేటానేమో న్యూలో అవైలబుల్గా ఉంటుంది, ఓల్డ్ డేటానేమో ఓల్డ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇన్సర్ట్ సినారియోలో మాత్రం మీకు ఓల్డ్ ఉండదు, ఓన్లీ న్యూ మాత్రమే ఉంటుంది. బికాస్ ఆ రికార్డ్ ఇప్పుడే క్రియేట్ అవుతుంది, దాని రిలేటెడ్ డేటా ప్రీవియస్గా మనకు డేటాబేస్లో లేదు. సో అది ఫస్ట్ టైం ఇప్పుడే క్రియేట్ అవుతుంది, అదొక్కటి గుర్తుంచుకోండి. అండ్ డిలీట్లో మాత్రం మనకు న్యూ ఉంటుంది అండ్ ఓల్డ్ ఉంటుంది, రైట్? సో అప్డేట్లో మాత్రమే మనకు ఓల్డ్ అండ్ న్యూలో ఇన్సర్ట్లో మాత్రం ఓల్డ్ మాత్రం ఉండదు. ఎనీవే మనము ప్రాక్టీస్ చేస్తుంటే లైక్ ఆ ట్రిగ్గర్ కోడ్ రాస్తుంటే మీకే క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఎప్పుడు ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, మ్యాప్ ఎప్పుడు యూజ్ చేయాలని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నో ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఏమో టోటల్ 7 ఉన్నాయి. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ అండ్ ఆఫ్టర్ అన్డిలీట్, టోటల్ 7. అండ్ దెన్ ట్రిగ్గర్ డాట్ న్యూ, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ డేటా అనేది వీటిలో స్టోర్ అయిపోతుంది. టోటల్ ఇవి మీరు నోట్ డౌన్ చేయండి, క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. న్యూ లోపల లిస్ట్ ఫార్మాట్లో న్యూ డేటా ఉంటుంది, ఓల్డ్ లోపల లిస్ట్ ఫార్మాట్లో ఓల్డ్ డేటా ఉంటుంది, న్యూ మ్యాప్ లోపల మ్యాప్ ఫార్మాట్లో న్యూ డేటా ఉంటుంది, ఓల్డ్ మ్యాప్ లోపల మ్యాప్ ఫార్మాట్లో ఓల్డ్ డేటా ఉంటుంది. ఇవి మ్యాప్ ఎందుకు లిస్ట్ ఎందుకంటే మనం కాంప్లెక్స్ సినారియోస్ చేసినప్పుడు మ్యాప్ డెఫినెట్గా యూజ్ చేస్తాం. ఆ మ్యాప్ వల్లనే చాలా కాంప్లెక్స్ సినారియోస్ కూడా ఈజీగా అయిపోతాయి, చాలా ఈజీగా అయిపోతాయి. సో అందుకే ఆ మ్యాప్ని కూడా యూటిలైజ్ చేయాలి. సో ఎనీవే మనకున్న సినారియో ఏంటో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ది సినారియో అప్డేట్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఫీల్డ్. ఇది మనకున్న సినారియో, రైట్? ఎప్పుడైనా మీకు ఒక టాస్క్ రాగానే మీరు సేమ్ ఫ్లోస్లో కూడా ఇలానే ఐడెంటిఫై చేశారు, ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక టాస్క్ రాగానే ఫస్ట్ మీరు కొన్ని క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది ఆ టాస్క్ రిలేటెడ్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆ టాస్క్ లోపల ఏం పర్ఫామ్ చేస్తున్నా, రైట్? అది ఇన్సైడ్ సినారియో, అప్డేట్ సినారియో ఆర్ వాట్ ఎవర్ ఆ సినారియో ఏంటో అది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ అది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ తర్వాత ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా ఇంకో ఆబ్జెక్ట్ ఉందా, రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందా, ఇది కూడా ఐడెంటిఫై చేయండి. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఇది ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఏమైనా ఎక్స్ట్రా డేటా ఫెచ్ చేయాలా, ఇది కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ 4 పాయింట్స్ డెఫినెట్గా ఫస్ట్ మీరు ఒక టాస్క్ రాగానే వీటిని ఐడెంటిఫై చేస్తే మీ ట్రిగ్గర్ వితిన్ 5 to 10 మినిట్స్లో ఒక వర్కింగ్ మోడల్ ఉన్న ట్రిగ్గర్ కోడ్ని మనము చాట్‌జీపీటీ నుంచి కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మనకున్న సినారియో కోడ్ చాట్‌జీపీటీ ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది, వర్కింగ్ ఇస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మీ స్కిల్ ఏముంది, ఇంకా అది ఇచ్చినాక మీరు డిపెండ్ అయిపోయినట్టే కదా కంప్లీట్గా. సో ఫస్ట్ మనం నేర్చుకుందాం, దాని తర్వాత దాని మీద డిపెండ్ అవుదాం. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి.
ఇప్పుడు ఇది ఏంటిది, ఏ ఆబ్జెక్ట్ మీద అని చెప్తున్నాం మనం, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద అని చెప్తున్నాం. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఆపర్చునిటీ అని క్లియర్గా ఉంది. మనం క్రియేషన్ చేయాల్సిన ఆబ్జెక్ట్ లైక్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద మనం క్రియేషన్ చేయాలి. ఇది ఫైన్. ఏదైనా రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, యాజ్ ఆఫ్ నౌ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో క్లియర్గా నో. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఇప్పుడు ఇది ఇన్సర్ట్లో తీసుకుంటున్నారా, అప్డేట్లో తీసుకుంటున్నారా, ఇన్సర్ట్లో ఆఫ్టర్లోనా అండ్ దెన్ బిఫోరా ఏంటి అని డిసైడ్ చేయాలి. ఎప్పుడైతే రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవ్వదో, ఓన్లీ సేమ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా బిఫోర్ అంతే. ఇంకా ఇన్ కేస్ ఆఫ్టర్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆఫ్టర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు మాత్రమే ఆఫ్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే రిలేషన్షిప్ ఫీల్డ్స్ లైక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవ్వలేదు. సింపుల్గా మనకు ఆపర్చునిటీ ఉంది, దాంట్లో ఉన్న ఫీల్డ్స్ని మాత్రమే మనం అప్డేట్ చేయాలి అంతే. ఇంకా ఎక్స్ట్రా మనం చేయాల్సింది ఏం లేదు. రిలేటెడ్ ఆబ్జెక్ట్ మనకి ఏం లేదు ఇక్కడ, సేమ్ ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాంట్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి. ఎలాంటి రిలేషన్షిప్ ఉన్న ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకు ఆఫ్టర్ ట్రిగ్గర్ రావట్లేదు, బిఫోర్ సినారియో వస్తుంది. బిఫోర్లో కూడా ఏం చేయాలి మరి, బిఫోర్లో మనకు ఇన్సర్ట్ ఉంది, డిలీట్ ఉంది, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది. ఏం చేయాలి, సో ఇక్కడ మనము ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇన్సర్ట్ అండ్ అప్డేట్ అంటే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేది ఒక రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు చేంజ్ అవుద్ది, అండ్ రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత మేబీ యూజర్ దాన్ని అప్డేట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 సినారియోస్లో కూడా మన ట్రిగ్గర్ అనేది వర్కౌట్ అవ్వాలి. విచ్ మీన్స్ ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్, ఏ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్. ఈ 2 సినారియోస్ మనము ఫ్లో క్రియేషన్ చేసే టైంలో సెలెక్షన్ చేసాం. ఇక్కడ కూడా బిఫోర్ సినారియో లోపల ఇన్సర్ట్ అండ్ అప్డేట్, ఈ 2 సినారియోస్ నేను కన్సిడర్ చేస్తున్నా. ఏమైనా ఎక్స్ట్రా డేటా ఫెచ్ చేయాలంటే ఇది స్ట్రైట్గా నో. ఎందుకు నో అంటే, మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆపర్చునిటీ డేటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనకు ట్రిగ్గర్ డేటాలో వచ్చేసింది. సో ఈ 4 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే మీకు ఏ ట్రిగ్గర్ అయినా ఈజీగా చేయొచ్చు. ఈ 4 క్వశ్చన్స్లో దీంట్లో ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే, ఇఫ్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయితే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. టోటలీ 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ ప్రతి ట్రిగ్గర్ బేసిస్లో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీ ఉంటుంది. మీ ఓన్ కోడ్గా మీరు రాయగలుగుతారు ఈజీగా, చాలా ఈజీగా. ఫైన్. సో స్టెప్ 1, ఒక సినారియో రాగానే అది ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలి అది డిఫైన్ చేయండి. సినారియోస్ ఏంటి అని ఎలా డిసైడ్ చేస్తాం, ఫస్ట్ మనకు ఏదైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తేనే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఏదైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందా లేదా చూడండి. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే అది ఆఫ్టర్లోకి వెళ్తుంది, ఇన్వాల్వ్ అవ్వకపోతే బిఫోర్లోకి వస్తుంది. అండ్ దెన్ ఒకవేళ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయితే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇది కూడా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ఒకవేళ రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయితే మనం డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకపోతే డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సినారియోకి మనం ఆపోజిట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం, బిఫోర్ సినారియో కన్సిడర్ చేస్తున్నాం, బిఫోర్లో ఇన్సర్ట్ అండ్ అప్డేట్, ఈ 2 సినారియోస్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ట్రిగ్గర్ కోడ్, యాక్చువల్ ట్రిగ్గర్ కోడ్ రాయాలి. రైట్, యాక్చువల్గా ట్రిగ్గర్ కోడ్ రాద్దాం. సో ఎప్పుడైనా మనకు ట్రిగ్గర్ రాసే టైంలో బల్కిఫికేషన్ అనే ఒకటి పాయింట్ ఉంటుంది. ఈ బల్కిఫికేషన్ అంటే మనకు సేల్స్ ఫోర్స్లో డేటా, ఇప్పుడు అకౌంట్స్ డేటా ఉంది, ఆపర్చునిటీస్ డేటా ఉంది. ఆపర్చునిటీస్ డేటా అయినా అకౌంట్స్ డేటా అయినా మనకేంటి అంటే ఒకటే రికార్డ్ క్రియేట్ అవ్వదు ఎట్ ఏ టైంలో. కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ ఇంటిగ్రేషన్స్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ మేబీ డేటా ఇంపోర్ట్ చేయడం వల్ల, లైక్ డేటా లోడర్ వల్ల మనం డేటాని ఎక్సెల్ షీట్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేస్తుంటాం సేల్స్ ఫోర్స్కి. అలా చేయడం వల్ల ఎట్ ఏ టైంలో మల్టిపుల్ రికార్డ్స్, మేబీ 100, 200, 300 ఇలా ఎన్ని రికార్డ్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫ్లోలో మనకి ఏంటి అంటే ఎవ్రీ టైం ఫ్లో అనేది ఒకే రికార్డ్తోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక 200 రికార్డ్స్ వస్తే ఆ ఫ్లో ఏం చేస్తుంది అంటే 200 రికార్డ్స్ని ఇండివిజువల్ రికార్డులుగా డివైడ్ చేసి మనకు ఇండివిజువల్ రికార్డ్ని ట్రిగ్గర్ డేటాలో ఇస్తుంది. బట్ రెగ్యులర్ ట్రిగ్గర్స్కి వచ్చేసరికి ఒకవేళ 200 రికార్డ్స్ ఇన్సెట్ అవుతుంటే ఆ 200 రికార్డ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎట్ ఏ టైం ఒకటే ట్రిగ్గర్ లోపల వచ్చేస్తాయి. సేమ్ ట్రిగ్గర్లో ఇంకో ట్రిగ్గర్లోకి వెళ్ళవన్నమాట. ఒక్కోసారి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం, మీరు ఒక 200 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్ట్ చేయగానే ఈ ఆపోజిట్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎట్ ఏ టైం ఆ 200 రికార్డ్స్ వస్తాయి. అదే ఫ్లోలో ఏమవుతుంది, మీకు సింగిల్ రికార్డే వచ్చింది, ఇక్కడ మనకు 200 రికార్డ్స్ వస్తాయి. మేబీ 10 రావచ్చు, మేబీ 1 రావచ్చు, మేబీ 100 రావచ్చు, అది మనకు క్లారిటీ లేదు.
సో ఇక్కడ మనం బల్కిఫికేషన్ చేయాలి. దట్ మీన్స్ మనకు ట్రిగ్గర్లో వచ్చే డేటా సింగిల్ రికార్డ్ అయినా ఆర్ 200 రికార్డ్స్ అయినా మనం వాటిని హ్యాండిల్ చేసేలా ఉండాలి. ఫ్లోలో ఏమైంది అంటే సింపుల్గా ఒకటే రికార్డ్ వచ్చింది, మనం డైరెక్ట్ అప్డేట్ రికార్డ్ యూజ్ చేసి ఆ ఫీల్డ్ని యాక్సెస్ చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, బల్కిఫికేషన్ ఉంటున్నాం అండ్ మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయంటున్నాం. కాబట్టి మనము తెలీదు ఒక రికార్డ్ వస్తుందా 200 రికార్డ్స్ వస్తున్నాయి అనేసి. సో ఒక రికార్డ్ వచ్చినా మన కోడ్ వర్క్ అవ్వాలి, 200 రికార్డ్స్ వచ్చినా మన కోడ్ వర్క్ అవ్వాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. ఎవ్రీ టైం లూప్ అయితే యూజ్ చేయాల్సిందే. ట్రిగ్గర్లో రెగ్యులర్గా మీరు చూసే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి అంటే అది లూప్ అనమాట. ప్రతిసారి మీరు లూప్ని చూస్తారు, ప్రతిసారి ఎవ్రీ టైం. సో ఆ లూప్ని యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు మనకున్న సినారియోకి ఎలా హ్యాండిల్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఫ్లోలో అయితే ఏం చేసాము, వాట్ ఎవర్ ఆపర్చునిటీ డాట్ మేబీ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అనేది అయితే ఉందో ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ డివైడెడ్ బై 100 ఆర్ సమ్ వాట్ ఎవర్ ఒక ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని మనం పర్ఫామ్ చేసాం. ఎందుకు, అక్కడ ఆపర్చునిటీ లోపల ఆ ట్రిగర్ డేటా అనేది ఇండివిజువల్ రికార్డ్ వచ్చింది. ఇక్కడ మనం ఇలా చేయలేం కదా, ఎందుకు, ఇక్కడ మనకు బల్క్ డేటా వస్తుంది. మేబీ 200 300 400 ఇలా ఎన్నైనా రావచ్చు, మనకు తెలియదు. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఫర్ లూప్ చేస్తాం అంటున్నా. సో ఎలా చేస్తామంటే ఫర్ లూప్. సో ఫస్ట్ ఫర్ లూప్ యాడ్ చేయండి. రైట్, మనం ప్రీవియస్గా నిన్న మొన్న చూసిన ఫర్ లూప్ సింటాక్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనము ఒక ఇంటీజర్ ఐఎన్ డిక్లేర్ చేసి దాన్ని 0 వాల్యూతో డిక్లేర్ చేసి సమ్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ట్రిగ్గర్లో ఫర్ లూప్ చేసే ముందు ఇప్పుడు ఇక్కడ నుంచి వాట్ ఎవర్ ఆపర్చునిటీని లైక్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీరు లూప్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఆపర్చునిటీ రికార్డ్. ఇది ఎలా కన్సిడర్ చేయండి అంటే మనం ఇంటీజర్ i ఈక్వల్స్ టు 0 అని డిక్లేర్ చేసాం కదా, ఇది అలానే అనమాట. ఇక్కడ ఆపర్చునిటీ రికార్డ్ అనేది ఒకటి వేరియబుల్ అండ్ ఆ వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి ఆపర్చునిటీ అనే రికార్డ్ అండ్ దెన్ కోలన్ యాడ్ చేసి మీకు డేటా దేంట్లో అయితే ఉందో అది ఇక్కడ యాడ్ చేయాలి. మనకు డేటా ఎక్కడ ఉంది అంటే ట్రిగ్గర్ డాట్ న్యూ. ట్రిగ్గర్ డాట్ న్యూలో మనకు లిస్ట్ ఫార్మాట్లో ట్రిగ్గర్ డేటా ఉంది. ఏ డేటా, ఆపర్చునిటీ డేటా అంతా దాంట్లో ఉంది. సో ఇప్పుడు సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటీజర్ i ఈక్వల్స్ అని తీసుకోలేదు, ట్రిగ్గర్ డాట్ న్యూ డాట్ సైజ్ అని తీసుకోలేదు, i++ అని ఏం చేయట్లేదు. సింపుల్ ఆపర్చునిటీ రికార్డ్ అనేది ఒక వేరియబుల్, దాని డేటా టైప్ డిక్లేర్ చేసాం అండ్ మీకు ఏ ట్రిగ్గర్ డేటా అవుతుందో ఆ ట్రిగ్గర్ డేటాని మీరు లూప్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేసాం. మేబీ కొన్ని సినారియోస్ లోపల మనం వేరే డేటాని డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి మరీ లూప్ చేస్తాం. ఓన్లీ ట్రిగ్గర్ డాట్ న్యూ మాత్రమే, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మాత్రమే మనం లూప్ అయితే చేయము. కొన్ని సినారియోస్ లోపల డేటా ఫెచ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని కూడా మనము లూపింగ్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఈ సిచ్యువేషన్కి మనకు ట్రిగ్గర్ డేటా లైక్ ప్రజెంట్ ఇన్సర్ట్ అవుతున్న వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ మనకు ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉన్నాయి, ఈవెన్ ఓల్డ్లో కూడా ఉన్నాయి. బట్ ఇన్సర్ట్ అనేసరికి మనకు ఓల్డ్ అవైలబుల్గా ఉండదు కదా, అందుకే మనము న్యూ మాత్రమే తీసుకుంటున్నాం. అండ్ మనకు ఓల్డ్ వాల్యూస్తో ప్రజెంట్ ఏం యూజ్ లేదు. సో మనకు కరెంట్ న్యూగా వస్తున్న వాల్యూస్ ఏవైతే అవే కావాలి. సో ట్రిగ్గర్ డాట్ న్యూ తీసుకున్న ఫర్ లూప్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ జస్ట్ నేను చేసేది ఏంటంటే ఆపర్చునిటీ రికార్డ్ డాట్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. ఒకసారి ఆ ఫీల్డ్ ఎలా ఉందో చూద్దాం. ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ ఇలా, రైట్. ఈ అండర్ స్కోర్ సి ఎందుకు వస్తుందంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్కైనా కస్టమ్ ఫీల్డ్స్కైనా అండర్ స్కోర్ సి ఉంటుంది. ఇక్కడ మనము రికార్డ్ డాట్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ కదా మనకు కావాల్సింది. సో అది రావట్లేదు, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ, ఫైన్. సో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ మనం ఏమనుకుందాం, మేబీ ఏదో ఒక ఫార్ములా యాడ్ చేద్దాం సరిపోతుంది. సింపుల్గా సమ్ ఫార్ములా యాడ్ చేస్తున్నా, నాకు కూడా అంత క్లారిటీ లేదు, బట్ స్టిల్ ఒక ఫార్ములా యాడ్ చేసా. ఏదో డివైడెడ్ బై 100 అని యాడ్ చేసి ఒక ఫార్ములా యాడ్ చేసా. ఏదో ఒక వాల్యూ వస్తుంది. మన ఫోకస్ లైక్ ఫార్ములా మీద కాదు, మన ఫోకస్ డేటా అలొకేషన్ మీద. ఇప్పుడు మనం ఏం చేసాము, ట్రిగ్గర్ రాసాము, ఒకటి ఫర్ లూప్ చేసాం. ఫర్ లూప్ ఎందుకు చేస్తున్నాం, బల్కిఫికేషన్ కోసం మనం ఫర్ లూప్ చేస్తున్నాం. బికాస్ ట్రిగ్గర్లో డేటా 1 రికార్డ్ అయినా రావచ్చు ఆర్ మోర్ దాన్ 1 రికార్డ్ అయినా రావచ్చు. అందుకే ఇప్పుడు చేయడం వల్ల ఈ ట్రిగ్గర్లో ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంది కదా, దీంట్లో ఏముంది, ట్రిగ్గర్ డేటా ఉంది. ఇందులో సింగిల్ రికార్డ్ వచ్చినా మనకు వర్క్ అవుతుంది, 1000 రికార్డ్స్ వచ్చినా వర్క్ అవుతుంది. బికాస్ మనం అన్ని రికార్డ్స్ని ఫర్ లూప్ చేస్తున్నాం. ఫ్లో లోపల మనం ఇలా రికార్డింగ్ లైక్ ఫర్ లూప్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మనకు సింగిల్ రికార్డ్ వస్తుంది. అది డిఫరెన్సియేషన్ అనమాట. సో ఎనీవే ట్రిగ్గర్ డాట్ న్యూ పెట్టేసి మనకు ఫర్ లూప్ చేస్తే సరిపోయింది.
సింపుల్గా వచ్చేసింది. ఇదే మనకు కావాల్సిన ట్రిగ్గర్ కోడ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా అయిపోయింది. ఏంటి, ఆపర్చునిటీ ప్రతిసారి ఇన్సర్ట్ అవుతున్న ప్రతిసారి ఆర్ అప్డేట్ అవుతున్న ప్రతిసారి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఫీల్డ్ లోపల ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనే ఒక ఫీల్డ్ని మనం యాడ్ చేసాం. మేబీ సమ్ క్యాలిక్యులేషన్ ఆర్ మేబీ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అనుకుందాం. ఇలా చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం రాసిన కోడ్ ఎవ్రీ టైం వర్క్ అవుతుంది. ఎవ్రీ టైం అంటే అది ఆఫ్టర్ సినారియోస్లో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నా ఎడిట్ అవుతున్న ప్రతిసారి, ఎడిట్ అయినా క్రియేట్ అయినా ప్రతిసారి ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక కొత్త ఆపర్చునిటీ ఇన్సర్ట్ అవుతుంది అనుకుందాం, విచ్ మీన్స్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అవుతుంది. సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కొత్త ఆపర్చునిటీ డిలీట్ అవుతుంది అనుకుందాం, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఇన్సర్ట్ సినారియోలో బిఫోర్ ఇన్సర్ట్ అవుతుంది, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకు అలా అవ్వకూడదు కదా. మనకి ఎప్పుడు అవ్వాలి, ఓన్లీ ఒక ఆపర్చునిటీ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అండ్ అది కూడా బిఫోర్ సినారియోలో మాత్రమే అవ్వాలి, రిమైనింగ్ సినారియోలో అవ్వకూడదు, రైట్? ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ వాట్ ఎవర్ ఈ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ కర్లీ బ్రాకెట్ నుంచి ఈ కర్లీ బ్రాకెట్ వరకు మనం లోపల చేసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రతి సినారియోలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్ అనేది రికార్డ్ ఇన్సర్ట్ అయిన ప్రతిసారి, రికార్డ్ అప్డేట్ అయిన ప్రతిసారి, రికార్డ్ డిలీట్ అయిన ప్రతిసారి, రికార్డ్ అన్డిలీట్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని లోపలికి వచ్చిన తర్వాత కోడ్ ఏదైతే ఉందో అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే మనం కోడ్ని ప్రాపర్గా రాయాలి. మనం రాసే లాజిక్ వాట్ ఎవర్ మన సినారియో అనుకుంటున్నామో ఆ సినారియోలో మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలా మనం కోడ్ని లాజిక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకు కోడ్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. అలా చేయకపోతే అది ప్రతి సినారియోలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా అవ్వకూడదు. సో అలా అవ్వకూడదంటే మనం కొన్ని కండిషన్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే, కండిషన్ చెక్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్, రైట్? కండిషనల్ స్టేట్మెంట్స్కి మనం ఇఫ్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూజ్ చేసి ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అని పెట్టేసా. దీని మీనింగ్ ఏంటంటే అది బిఫోర్ ట్రిగ్గరా కాదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం. అండ్ దెన్ దీని లోపల యాడ్ చేసాం. సో ఇప్పుడు ఏంటిది, ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నా ఆ ఇఫ్ కండిషన్ లోపల నేను ఒకటి చెక్ చేస్తున్నా, ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్. వాట్ ఎవర్ ఇప్పుడు ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ ఉంది కదా, ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యే ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది బిఫోర్ సినారియో అయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఆఫ్టర్ సినారియో అయితే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ ఏదైతే ఉందో అది మనకు బిఫోర్ సినారియోలో ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ బిఫోర్ ట్రిగ్గర్ అయితే మనం ఏం చేస్తున్నాం, దీంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒకవేళ ఆఫ్టర్ అయితే ఈ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ ఏదైతే ఉందో ఇది మనకు ట్రూని రిటర్న్ చేయదు, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఒక ఆపర్చునిటీ ఇన్సర్ట్ అయిందని కన్సిడర్ చేయండి. ఇన్సర్ట్ అవ్వగానే అది ఈ ట్రిగ్గర్ కోడ్ ఎగ్జిక్యూషన్కి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఇన్సర్ట్ అయిందో మీకు అపెక్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో నేను చెప్పేసే ఉంటా. అపెక్స్ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో మనకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్, తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, తర్వాత కస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్, తర్వాత డేటా కమిట్, తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్, ఇలా వస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు మనకు ఒక రికార్డ్ ఇన్సెట్ అవ్వగానే అది ఫస్ట్ బిఫోర్లో, లైక్ బిఫోర్ కాంటెక్స్ట్లో చెక్ చేస్తుంది ఏమైనా ఈ బిఫోర్ సినారియో రిలేటెడ్ లాజిక్ ఉందా ఎగ్జిక్యూట్ చేయడానికి అనేసి. అది ఇక్కడ వచ్చి చెక్ చేస్తుంది, ఉందా లేదా, ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బిఫోర్ అయిపోయిన తర్వాత డేటా కమిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ సినారియో వస్తుంది. ఆ ఆఫ్టర్ సినారియో కూడా వచ్చి ఇక్కడ ఏమైనా ఆఫ్టర్ సినారియో రిలేటెడ్ ఏదైనా కోడ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో ఇలా బిఫోర్ ఇన్సర్ట్ అండ్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఏవైతున్నాయో ఈ బిఫోర్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్, ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, ఇవి టూని యూటిలైజ్ చేసి మనం రాసే ట్రిగ్గర్ కోడ్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అది బిఫోర్ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఆఫ్టర్ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వాలా అని. ఫ్లోలో మనం ఏం చేసాము, బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అని సెలెక్షన్ చేసాము. ఇక్కడ మనం సెలెక్షన్ చేయం కదా, ఏదైనా మనము కోడ్ అపెక్స్ లాంగ్వేజ్లో కోడ్ చేసి దాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే అక్కడ మనం సెలెక్షన్ చేసే బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఆర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అనే దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్, ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అని నేను సెలెక్షన్ చేస్తున్నా. లైక్ దాన్ని బేస్ చేసుకొని నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. ఫైన్, యాజ్ ఆఫ్ నౌ క్లియర్గానే ఉంది, రైట్? మనం చెక్ చేస్తున్నాం. బట్ అగైన్ మనకు ఈజ్ బిఫోర్ లోపల 2 సినారియోస్ ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? ఇన్సర్ట్ లోపల ఎగ్జిక్యూట్ చేయాలి, అప్డేట్ లోపల ఎగ్జిక్యూట్ చేయాలి, డిలీట్ లోపల ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయొద్దు అంటే సింపుల్ థింగ్, మనకు
సేల్స్ ఫోర్స్ ఏదైతే సర్వర్ ఉందో అది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. ఇది ప్రీవియస్ కూడా మనం డిస్కషన్ చేసాము. మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఆ సర్వర్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే అందరికీ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా రావడం కోసము కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. మీరు ఇలా ఎలా పడితే అలా కోడ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే మనకున్న ఏవైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోతుంది. ఎక్సీడ్ అయిపోయినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి, యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు. సో అందుకోసమే మనం రాసే ప్రతి కోడు అది ఏ సినారియోలో అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సినారియోలో మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలా కండిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ మనం చెక్ చేసాం ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అని. ఒకవేళ బిఫోర్ కాంటెక్స్ట్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈవెన్ బిఫోర్లో కూడా మళ్ళీ మనం ఇంకో కండిషన్ చెక్ చేయాలి అగైన్. అదేంటి? ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ ఆర్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే బిఫోర్ సినారియోలో మనకు మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేయడం వల్ల ఒక్క నిమిషం ఆ కండిషన్ చెక్ చేయడం వల్ల బిఫోర్ సినారియో లోపల ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ ట్రిగ్గర్ డాట్ అప్డేట్ ఈ 2 సినారియోస్లో, విచ్ మీన్స్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ఆర్ ఎల్స్ ఒక రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిలీట్ సినారియోలో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలా మనం ఏం చేస్తామంటే ప్రాపర్గా కండిషన్స్ చెక్ చేసి మనకు కావాల్సిన లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని ఆ సర్టైన్ కండిషన్స్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం బిఫోరా కాదా అని చెక్ చేసాం. సెకండ్ బిఫోర్ లోపల కూడా ఇన్సర్టా అప్డేట్ అని చెక్ చేసాం. అండ్ దాని లోపల మనకు కావాల్సిన లాజిక్ని పర్ఫామ్ చేసాం. ఇలా మీరు ఒక ట్రిగ్గర్ కోడ్ని రాయొచ్చు. ఇది ఒక సింపుల్గా ట్రిగ్గర్ కోడ్ ఎలా సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయడానికి రాసాం. ఈవెన్ ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో కండిషన్ కూడా యాడ్ చేయొచ్చు. ఏంటి అంటే ఆపర్చునిటీ రికార్డ్ డాట్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ బ్లాంక్ ఉందనుకోండి, అప్పుడు మనం కింద ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వేస్ట్ కదా, అది వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. సో అప్పుడు నేను చెక్ చేస్తాను ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. రైట్, నల్ అంటే ఏంటి? ఈవెన్ నల్ అనేది మీకు ఫ్లోస్లో కూడా, ఫార్ములా ఫీల్డ్స్లో అండ్ ఈవెన్ ఫ్లోస్లో కూడా వచ్చింది. ఏం చెక్ చేస్తున్నా? ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేది బ్లాంక్ ఉండకూడదు, దాంట్లో నల్ వాల్యూ ఉండకూడదు. నల్ అంటే డేటా ఏం లేకపోతే నల్ అంటాం దాన్ని. సో అది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉన్నప్పుడు, విచ్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో డేటా ఉన్నప్పుడు మనం ఈ యాక్షన్ లైక్ ఈ డేటా అసైన్మెంట్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే ఆ డేటా అసైన్మెంట్ అనేది మనం చేయట్లేదు. సో ఇలా ఒక ప్రాపర్ వర్కింగ్ ట్రిగ్గర్ ఏదైతుందో ఇది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ తెలుసు ఎలా యూటిలైజ్ చేయాలో, ఫర్ లూప్ తెలుసు, డేటా అసైన్మెంట్ కోసం ఈక్వల్స్ టు తెలుసు. రైట్, జస్ట్ ఇక్కడ ఫర్ లూప్లో కొంచెం సింటాక్స్ డిఫరెన్స్ అయింది. అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్, ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్ ఏంటి ఏవైతే ఉన్నాయో ఫ్లోస్లోనే ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్లా యూజ్ చేస్తున్నాం. అక్కడ మనం యూఐలో సెలెక్షన్ చేస్తున్నాం ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్, ఏ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ ఆర్ ఏ రికార్డ్ ఈజ్ డిలీటెడ్ అని ఇలా సెలెక్షన్ చేస్తాం. ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం రికార్డ్ ఇన్సర్టా అప్డేటా ఏంటి అనేసి. అండ్ దెన్ అది బిఫోర్ సినారియోనా ఆఫ్టర్ సినారియోనా కూడా చెక్ చేస్తున్నాం. ఇలా చెక్ చేస్తే ఒక ప్రాపర్ అక్యురేట్ వర్కింగ్ మోడల్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే థింగ్ని మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి ట్రై చేద్దాం. అది కూడా ఎలా కోడ్ ఇస్తుందో చూద్దాం. అక్కడ మనకు చాట్ జీపీటీలో చాలా మంచి కోడ్ ఇస్తుంది. ఏంటి అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ మనకు కావాల్సిన కోడ్ని జనరేట్ చేస్తుంది. అగైన్ దీనికి ప్రాంప్ట్ ఎలా అయ్యో చూద్దాం. సో సింపుల్గా ఐ హ్యావ్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ అండ్ 2 ఫీల్డ్స్. క్లియర్గా మెన్షన్ చేయండి మీకు ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, ఏం అప్డేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అని. 2 ఫీల్డ్స్ విత్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. I want to update expected profit field with expected revenue field value. Give me trigger code. రైట్, సింపుల్. ఎంటర్ క్లిక్ చేసా. ఇప్పుడు ఆ ట్రిగ్గర్ కోడ్ని ఎలా జనరేట్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఫాలో అవుతూ మనకు ట్రిగ్గర్ రాస్తుంది. మనం చేసాం కదా ట్రిగ్గర్ అప్డేట్ లైక్ వాట్ ఎవర్ ట్రిగ్గర్ నేమ్ ఉందో అది అండ్ ఆపర్చునిటీ నేమ్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్ మాత్రమే కన్సిడర్ చేసింది. బట్ నేను చెప్పాను కదా, మనం చాట్ జీపీటీ ఇచ్చిన ప్రతి కోడ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ చేయకూడదు. ఒకటి గుర్తుంచుకోవాలి, అది ఇచ్చిన లాజిక్‌ని మాత్రమే మీరు యుటిలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి కొత్త ట్రిగ్గర్‌ని రాయలేరు. ఇప్పుడు మీరు రాసారనుకుందాం ఒక కొత్త ట్రిగ్గర్‌ని. అప్పుడు మీకు డైరెక్ట్ ఎస్కలేషన్ వస్తుంది. అసలు ఎక్స్‌పీరియన్స్ ఉందా? అసలు నీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉందా? ఒక ట్రిగ్గర్ లైక్ ఒక్క ఆబ్జెక్ట్ మీద ఒకటే ట్రిగ్గర్ ఉండాలి. నువ్వు మళ్ళీ ఇంకో ట్రిగ్గర్ ఎందుకు రాసావు? ఆల్రెడీ ఒక ట్రిగ్గర్ ఉంది కదా! దాంట్లోనే ఎందుకు రాయలేదు అని క్వెషన్ రైజ్ చేస్తారు. రైట్? సో, అందుకే. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదేమో కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేసింది. బట్ కోడ్ మాత్రం సేమే కదా! ఫర్ లూప్ చేసింది, ట్రిగ్గర్ డేటాని చెక్ చేస్తుంది. ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ నల్ ఉందా లేదా అని. ఒకవేళ లేకపోతే సమ్ వాల్యూని యాడ్ చేసింది. ఒకవేళ ఎల్స్ కండిషన్ కూడా యాడ్ చేసి ప్రాఫిట్‌ని నల్లగా పెట్టింది. ఇది పెట్టాలా వద్దని మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఏమని ఇప్పుడు యాడ్ చేయాలి? బేసిక్‌గా ఇక్కడ వి ఆర్ మెయింటైనింగ్ సింగిల్ ట్రిగ్గర్ పర్ ఆబ్జెక్ట్. సో, అప్పుడు అది ఇంకేమైనా కోడ్‌ని డిఫరెన్షియేషన్ చేస్తుందో చూద్దాం. అది ఇచ్చిన లాజిక్ కరెక్టే. మల్టిపుల్ అయితే మనం క్రియేషన్ చేయలేం కదా! సో, ఇప్పుడు చూడండి. లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్ అండ్ హ్యాండిల్ బిఫోర్ ఇన్సర్ట్ అనే ఒక క్లాస్‌ని క్రియేషన్ చేసింది. ఇక్కడ చూస్తే వేరే క్లాస్‌ని క్రియేషన్ చేసి అండ్ ఆ క్లాస్ లోపల సమ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదనమాట. ఇది ఎలా పర్ఫార్మ్ చేయాలనేది మనకు తెలియాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా అవసరం లేదు. లైక్ అది టుమారో చూద్దాం. బట్ స్టిల్ మనం అబ్జర్వ్ చేస్తే మీకు కావాల్సిన లాజిక్ ఇప్పుడు లెట్స్ కన్సిడర్ మీరు సింటాక్స్ చేశారు. ఈ సింటాక్స్ మీకు క్లియర్‌గా ఉంది. రైట్? మీకు ఈ లాజికే తెలియట్లేదు. ఇప్పుడు ఈ లాజిక్ మీకు ఇక్కడ ఉంది కదా! మంచిగా ఈ లాజిక్‌ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా! సో, మీకు కావాల్సిన లాజిక్‌ని కాపీ పేస్ట్ చేయడానికైనా మీకు నాలెడ్జ్ ఉండాలి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మన బ్రెయిన్‌ని, మన లాజిక్‌ని యుటిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ కోడ్ కాపీ పేస్ట్ చేసి చేయగలిగే అనలైజ్ చేయగలిగే థాట్ వస్తే, అనలైజ్ చేయగలిగే లాజిక్ వస్తే సరిపోతుంది. అందుకోసమే మనమైతే ప్రాక్టీస్ గట్టిగా చేయాల్సిందే. అలా చేస్తేనే ఫర్దర్‌గా ఎలాంటి సినారియో వచ్చినా మీరు వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఇవాల్టికి సింపుల్‌గా ఇలాంటి ఒక మల్టిపుల్ ట్రిగ్గర్‌ని క్రియేషన్ చేయండి. మల్టిపుల్ క్రియేషన్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. ఆపర్చునిటీ మీద, అకౌంట్ మీద, కాంటాక్ట్ మీద, మీకున్న కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద అన్నిటి మీద క్రియేషన్ చేయండి. అండ్ ఆల్సో మనము ఇంకొకటి లెన్స్ కార్డ్ అనే ప్రాజెక్ట్ నేను షేర్ చేశాను. ఐ థింక్ మీ అందరికీ కూడా ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్ అవి కూడా క్రియేషన్ చేసి పెట్టండి. ఇక నుంచి ఈ ప్రాజెక్ట్ అండ్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ టాస్కులు చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, 2 ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయొచ్చు. సింపుల్‌గా ఈ ట్రిగ్గర్ సింటాక్స్ ఏదైతే ఉందో సేమ్ సినారియోని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆపర్చునిటీ మీద, ఆబ్జెక్ట్, కాంటాక్ట్ మీద, అకౌంట్ మీద అండ్ అదర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద సరిపోతుంది. టుమారో మనం బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి ఒక ట్రిగ్గర్‌ని ఎలా రాయాలి అండ్ దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఎలా చేయాలి, ప్రాపర్ వేలో ఎలా డెవలప్ చేయాలని చూద్దాం. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ కూడా మనం ఎక్స్ట్రా రాసిందేం లేదు. జస్ట్ మేబీ ఆ ట్రిగ్గర్ సినారియోస్ మీకు డిఫరెన్షియేట్ అయ్యాయి. లైక్ బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ సినారియో, ఆఫ్టర్ సినారియో ఇవి మాత్రం ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయిపోయాయి. ఇఫ్ కండిషన్ సేమే, ఫర్ లూప్ సేమే అండ్ ఎవ్రీథింగ్ సేమే. ఈవెన్ రేపు ఫర్దర్‌గా ఇంకా కాంప్లెక్స్ సినారియోస్ చేసినా ఈ ఫర్ లూపు, ఇఫ్ కండిషను, డేటా అసైన్‌మెంటు, ఈ మ్యాప్‌లు, లిస్ట్‌లు ఇవి కాకుండా ఇంక ఎక్స్ట్రా మీకేం రావు. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేటప్పుడు ఎక్స్ట్రా ఒకటి రిపీట్ అయితే మీరు అడగండి, బ్రో ఇదేంటి, ఇది క్వెషన్ రైజ్ చేయండి మీరు. లైక్ అది ఎట్లా ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి. అంతకు మించి ఎక్స్ట్రా డేటా టైప్స్, ఫర్ లూప్స్, ఆపరేటర్స్ లైక్ బోత్ లాజికల్, కంపారిటివ్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ ఈ 5 థింగ్స్ కాకుండా అండ్ ఎస్ఓక్యూఎల్ ఎలాగో ఎస్ఓక్యూఎల్ ఉంటుంది. ఆ 5 థింగ్స్ కాకుండా ఎక్స్ట్రా ఏ ఒక్క బ్లాక్ ఆఫ్ కోడ్, సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కూడా మనం ఎక్స్ట్రా చేయం. వీటినే యూటిలైజ్ చేసి మనం రాస్తామన్నమాట. ఎనీవే స్టిల్ ఇవాళ వెళ్ళి ఈ బిఫోర్ ట్రిగ్గర్ సినారియో ఏదైతే ఉందో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద క్రియేషన్ చేయండి. ఇన్ కేస్ డౌట్ ఉంటే పింగ్ చేయండి. ఒకవేళ స్టిల్ మీరు ఫ్లోస్ మీద ఉన్నట్లయితే, స్టక్ అయినట్లయితే క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసి డౌట్స్ ఉంటే అడగండి, సరిపోతుంది. సో దట్ మనకు, ఎందుకంటే బిఫోర్ ట్రిగ్గర్ సినారియోస్లో అంత పెద్దగా ప్రాబ్లం అవ్వదు. ఆఫ్టర్ ట్రిగ్గర్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ప్రాబ్లం అవుతుంది. ఆ లోపు మీరు కావాల్సిందంతా క్లియర్ చేసుకొని పెట్టుకోండి. పెండింగ్ అయితే అస్సలు చేయకండి. ఫైన్. ఐ హోప్ ఎవ్రీథింగ్ క్లియర్ అనుకుంటున్నా. బ్రో అది లెన్స్ కాప్ డాక్యుమెంట్ రాలేదు. రాలేదా? ఎవరికి రాలేదా? ఆహా! రాలేదన్నా. ఓకే, డన్ డన్. అండ్ చరణ్ అన్నా మీకు రాలేదా? ఇంకా అపెక్స్ నుంచి చెప్తున్న క్లాసెస్ కూడా వర్క్ షీట్‌లో యాడ్ చేయండి అన్నా. నిన్న క్లాస్ చెప్పలేదు దర్శన్. అహా! కాదు. మీరు అందులో యాడ్ చేయండి అన్నా. అదే ఒకటి ఉంటది కదా మనది అవును, ఎక్సెల్ షీట్. ఎక్సెల్.
యాడ్ చేసా కదా ఎక్సెల్ షీట్. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. అపెక్స్ నుంచి యాడ్ చేయట్లేదు మీరు అవునా? అనుకుంటా. ఒక్క నిమిషం. సెప్టెంబర్ ఉంది నాన్న ఉంది. ఉంది కదా? ఐ థింక్ అపెక్స్ అని ఒకటి ఉంది అనుకుంటా. ఇంట్రో ఉంది, కలెక్షన్ డేటా ఉంది. రైట్. సపరేట్‌గా ఉంది దర్శి. ఒక్కసారి చెక్ చేయవా? అపెక్స్ ట్యాబ్ ఒకటి క్రియేషన్ చేశా. అడ్మిన్ పక్కన అపెక్స్ అని ఒకటి ఉంది. దాంట్లో ఎస్ఓక్యూఎల్, కలెక్షన్ డేటా అండ్ ఓకే. ఓకే. ఇంట్రడక్షన్ ఓకే అన్న. ఉంది. దాంట్లో. దాంట్లో నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎనీవే ఆ లెన్స్ కార్డ్ అయితే నేను షేర్ చేస్తా. అదే ప్రాజెక్ట్ సెటప్ చేసి ఈ బిఫోర్ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కషన్ చేసిన సింటాక్స్ ఉందో ఆ సింటాక్స్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టేయండి. రేపటి నుంచి ఇంకా ఇన్ డెప్త్గా బిఫోర్ సినారియోస్ అన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 7 to 10 days ఈ ట్రిగ్గర్స్ మీద మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీకు లాజిక్ బిల్డ్ అవ్వకపోతే. లైక్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అండ్ మీ ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి బేసిస్లో మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఫైన్. చలో ఓకే, బాయ్ బాయ్.